మేము ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా అనేక ప్రయాసాలు కోర్చి ఐటీని అభివృద్ధి పరిచి ఐటీలో సుమారు 6,30,000 ప్రత్యక్ష ఉద్యోగాలను పెంచినాం. టీపాస్ ద్వారా కొత్త పారిశ్రామిక విధానం ద్వారా అనేక చిన్న మధ్యతరగతి భారీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి లక్షల మంది యువతకి ఉపాధులు ఇచ్చినాం. అనేక రంగాల్లో ఉపాధులు వచ్చినాయి. వ్యవసాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొని పోయినాం. 2.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని పెంచినాం. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని తీసుకొని అత్యద్భుతంగా తీర్చిదిద్దినాం. మీరు ఆ రకంగా ఏం చేసినారు? మీ చర్యల మూలంగా ఈ రాష్ట్రానికి జరిగిన గొప్ప మేలేంది? ఎందుకు మీకు ఓట్లేయాలి? అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినందుకు వేయాలన్నా బీజేపీ కోట్లు? ఇది ఇట్లుంటేగా కాంగ్రెస్ది. చెప్పిన మాటలు అమలు చేసేది పక్కకు పెట్టి దినామో కొత్త నినాదం, దినామో కొత్త ఆశ కల్పించడం. నిన్నటికి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తారట. విననికే నినాదం ఆకర్షణీయంగానే ఉంది. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామనేది ఎత్తి ప్రాస కలుస్తుంది. ముందు మీ చర్యల మూలంగా మీ హామీలు నెరవేర్చని కారణంగా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ప్రజలు పిచ్చగాలు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. గొర్రెలు పశువులు మేకలకు మేపుతున్నారు ఎండిన పంటల్ని, నీళ్లు లేక కరెంటు లేక. ప్రజలు మీరు ఇస్తామన్న 4,000 పెన్షన్ లేక అందక అధోగతి పాలవుతున్నారు. ముందు వాళ్ళు పిచ్చగాలు కాకుండా కాపాడండి. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే సంగతి దేవుడు ఎరుగు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం స్థితిలో మరి నాకు అర్థమైతే కాదు. మరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విఘ్నులు కానీ మానసిక నిపుణులు కానీ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పు మళ్ళీ అదే పాడిందే పాట, అదేదో గొప్పతనం అనుకుంటున్నారో మళ్ళీ నాకు అర్థం కాదు. ఆ భాష మాట్లాడడం, గుడ్లు బీకి గోళీలాట ఆడతామంటారు, తొండలు వదులుతామంటారు, మానవ బాంబులు అంటారు. ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యమయ్యేవి కావు. పనికిమాలిన మాటలు ఇటువంటివన్నీ. ఈ గుడ్లు బీకి గోళీలు ఆడతా అనేటువంటిది మాట్లాడడానికి అబ్బో ఎంత మాట్లాడినానికి పనికి వస్తుంది, కానీ నిజ జీవితంలో ఏడా సాధ్యం కాదు. ఇది అంత కోరిక ఉంటే ఒక సినిమా తీసి దాంట్లో ఆ పాత్ర వేసి ఆ ఆట ఆడుకో. ఇంకోసారి ఇటువంటి భాష వాడకు. సభ్య సమాజం అంగీకరించదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇటువంటి భాష వింటున్నందుకు. మీకేమనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులకు, శ్రేణులకు, అందరికీ? మీరు ఒకటంటే మళ్ళీ అది మీకు వచ్చి తగులుతుందని తెలీదా? మీరు బాల్ బంతికి గోడకేసి ఇసిరితే అది మళ్ళీ మీకే వచ్చి వెనక్కి వస్తుందని తెలియదా? ఎందుకు మాట్లాడుతుండ్రు? ఎందుకు మాట్లాడనిస్తుండ్రు? ఎందుకు నియంత్రిస్తలేరు? ఎందుకు సూచిస్తలేరు? దురదృష్టం ఏంటంటే 3 మాసాల కాలంలోనే తెలంగాణ ముఖ చిత్రం, తెలంగాణ జీవన చిత్రం అయిపోతుంది. ఎవరు ఊహించలేదు ఇంత అధోగతికి తీసుకుపోతారని. ఇప్పుడు అదృష్టం కొద్దీ మీకు అవకాశం వచ్చింది. మా మీద కోపం వచ్చిందో లేకుంటే మా మీద ప్రేమ తగ్గిందో లేకుంటే చూద్దాం వేరే అనుకున్నారో ప్రజలు. సరే, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, తప్పదు. మీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్తే ఇతరుల మీద తిట్ల పురాణం ఎందుకు? ఏమవసరం ఉంది? మేము అనని మాటల్ని, మా పార్టీ అనని మాటల్ని మీరు ఆపాదించుకొని అనుకొని నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను ఆ బీరాలు పలికేది ఎందుకే? మేము అంటున్నాం ఎప్పుడన్నా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తాడు, సంతోషం. ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయాల్సిందే. మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నావా? బీజేపీ గులాం చేయకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికీ 4 సార్లు మాట్లాడినరు. ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడినరు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని అయిపోతుంది, ఇక్కడ ఏకనాథ్ షిండే పుట్టుకొస్తాడు, ఎవరో ఏకనాథ్ షిండే మీరు చూస్తారని మాట్లాడింది. మీరు చేతనైతే లేదా? దొమ్మలు లేవా? ధైర్యం లేదా? బీజేపీని నిలువరించే మాటలు మాట్లాడావా? చేత కాదా? మేము అన్నావా ఆ మాట? దింపేస్తామని బీజేపీ వాళ్ళు నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడడానికి చేత కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడడానికి నీకు దమ్మే లేదు. మోడీ గారు వస్తే పోయి ఒంగొంగి దండాలు పెడుతుంది. మీ పార్టీ వాళ్ళే ఆఖరికి
నిన్ననో మొన్న మీడియాలో చూస్తున్నాను, బహిరంగంగానే మీ పార్టీ నాయకుడే ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు, అచ్చ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడాడు. దీని అర్థమైంది, బీజేపీని మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు? మాట్లాడని బీఆర్ఎస్ మీద కేసీఆర్ మాట్లాడి ఒకనాడనప్పుడు అని చెప్పిండా నీ సర్కార్ను ముట్టుకుంటామని దించుతామని? ఏంటిగా ఆ అలజడి ఎందుకు అసలు? బ్రహ్మాండంగా చేయి. గతంలో కూడా చెప్పినా, మొన్న కూడా చెప్పినా, నిపుణులు, నిష్ణాతులు, విఘ్నులు, గొప్ప గొప్ప వాళ్ళ సలహాలు తీసుకొని కేసీఆర్ కంటే ఇంకా గొప్పగా ఎట్లా చేస్తావు చేసి చూపి అభినందనలు తెచ్చుకో. గా పని చేయమంటేనే నేను తిడతా, కేసీఆర్ను తిడతా, బీఆర్ఎస్ను తిడతా, బొంద పెడతా, లివనియను ఒక సైడ్ తెచ్చుకో, మొగోడివి అయితే ఇదేందండి నాకు అర్థం కాదు. దమ్ముంటే ఒక జాతీయ పార్టీగా బీజేపీని ఈ రాష్ట్రంలో నిలువరించేటువంటి పని ఒక్కనాడైనా ఏమైనా మీరు చేసిర్రా ఎప్పుడైనా? నేరుగా నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రిప్లై అనికే చేతకాని వాళ్ళు మీరా మా మీద మాట్లాడేది? ముందు మీ సంగతి అట్లా చూసుకోండి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి, ఈ నోటి దూల బంద్ చేయండి. ఈ ఎంత మాట్లాడితే అంత ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారేమో, తప్పది. మీకు ఎవరన్నా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు అటువంటి సలహాలు ఇట్లా ఇచ్చిందేమో, తిట్టకంతోనే నీకు పేరు వచ్చింది ఇంకా తిట్టు అని చెప్తున్నారేమో, నాకైతే అర్థం కాదు. అది పతనానికే దారితీస్తుంది తప్ప శ్రేయస్సుకు ఉపయోగపడదు, గమనించమని కోరుతా ఉన్నా. పోయినంతకాలం నిందలేసేటువంటి పని చేయవద్దని చెప్పి చెప్తూ ప్రజల్ని కూడా గ్రహించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేసిన పనులకు మేము ఓట్లు అడిగినాం గతంలో. రాష్ట్రం తెచ్చినటువంటి సంగతి ప్రజలు గుర్తు కాబట్టి మొదటిసారి అవకాశం ఇచ్చిండ్రు, పని చేసినాం కాబట్టి రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు, మూడోసారి ప్రజలు వీళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, కొన్ని కారణాలు, అనేక కారణాలు ఇటీవలి కాలంలోనే మేము విశ్లేషించినాం, చెప్పిన వివిధ సందర్భాల్లో. కారణాలు ఏమైనా సరే కాంగ్రెస్కి అవకాశం వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళు చెప్పిన పని చేస్తుండ్రా లేదా ఇది గమనించామని ప్రజల్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ నిజంగానే ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు అమలు చేసింటే మీరు వాళ్ళకి